దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారువైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. సమయములో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నడుస్తూ మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయచేసి మహిమ పొందమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమును అడుగుచు బ్రతిమాలుచున్నాను తండ్రి. నిత్యమును పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అనుగ్రహించి బలపరచుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ, ఎందుకంటే ప్రభువా, నేను ప్రార్థన చేస్తే, నేను బోధిస్తే ఎవరికి అర్థం కాదు, ఎవరు నా మాటలు వినరు. కనుక నాలో ఉండి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలు అనేక రీతిలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ప్రభు మనకు చెప్పుచున్న మాటలు అన్ని శ్రద్ధ కలిగి వింటాకు ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఉద్దేశము కలిగి విశ్లేషణ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన ఈ మాటలను మనం గమనించే వారివై ఉండాలి. ప్రియులారా, దేవుడు మనకెందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు మనం గమనించినట్టు ఈరోజు వాక్యము అనేక రకాలుగా మాట్లాడుచుంది. గనుక అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాటను మనం గమనించాలి. పౌలు అరేయకు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏ దేశవాలారా, మీరు సమస్త విషయములను అతి దేవత భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిరూపము చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును. దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను ప్రచురపరచుచున్నాను. ఇక్కడ ప్రియులారా, ప్రభు చెప్పున మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే వీరు ఏ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవతల ఒక బలిపీఠం ఎదుట, బలిపీఠం మీద ఏం రాయబడింది? తెలియబడిన దేవుడు అన్నారు, రాయబడింది. ఇది పౌలు, మరి అపోస్తలుడైన సౌలు ఏం చేశాడంటే, పౌలు గారు దాన్ని ఆదర్శంగా తీసుకుని వారికి, మీరు తెలియబడని దేవుడు అన్నారు, తెలియచున్న దేవుడు, తెలియపరిచే దేవుడిని గురించి చెప్పడానికి వచ్చానని పౌలు గారు ప్రకటిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఈ లోకంలో పేర్లు పెట్టి మనమే పేర్లు పెడుతున్నాం. మనమే పేర్లు పెట్టి మనమే దాన్ని ముందుకు నడిపిస్తే వారిగా ఉన్నామని విషయం మర్చిపోవద్దు. అందుకే ఇక్కడ తెలియబడిన దేవుడు అన్నారు. తెలియబడిన దేవుడు అంటే ఏ దేవుడో మాకు తెలీదు, కాబట్టి మేము తలంచుచున్నాం, బలులు అర్పిస్తున్నాం అన్నారు. ప్రియులారా, అంటే ఇక్కడ మోసే ధర్మశాస్త్రాన్ని కొంచెం కూడా వీరు పాటించట్లేదు. పాటించేవారైతే దేవుడు ఎవరో మోసే ధర్మశాస్త్రం చెప్తుంది. మోసే ధర్మశాస్త్రం ఎలాగూ మీరు బలులు అర్పించాలో, ఎలాగూ మీరు ప్రార్థన చేయాలో కూడా ఇవన్నీ మోసే ధర్మశాస్త్రం చాలా క్లియర్ గా చెప్తుంది.
అయితే ప్రియులారు ఇక్కడ తెలియబడిన దేవతలు అన్నారు, తెలియబడిన దేవుడు అన్నాడు. దాన్ని బట్టి నేను తెలుసున్న దేవుడి గురించి మీకు చెప్పడానికి వచ్చానంటున్నాడు ఇక్కడ. ఏమని? అందరూ సమస్తములు వినిపించిన దేవుడు తానే ఆకాశమునకు పైకిని ప్రభువై ఉన్నాడని హస్తకృతములైన ఆలయములో నివసింపడు. అంటే మనుషులు నియమించుకున్న నిర్మాణం చేసుకున్న హస్తకృతం అంటే మనుషులతో చెక్కబడిన స్థలములో ఆయన నిలబడడు అని అంటాడు. మరి అలా ఏ చర్చిలు కట్టుకుంటున్నారు కదా అనవచ్చు. హస్తకృతం అంటే ఒక గుడారం వేరు, దేవాలయం వేరు. దాంట్లో ప్రతిమగా దాంట్లో నివసించను అంటే ప్రతిమని పెట్టుకుంటారు. ఆ ప్రతిమలో మేము ఉండను అని ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడిని గనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగుందురేమో అని తన వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలమును పొలిమేరలను ఏర్పరచుకున్నారు. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరకు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కారము కల్పన వలన పలచబడిన బంగారమయు వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని గర్వపడకూడదు. ఆ అజ్ఞానము కాలమును దేవుడు చూచి చూడకుండానట్లుగాను ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు అంటే భూలోకమునకు తీర్పు తీర్చే దినమును అనే మాటను తీర్పు తీర్చి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దేని నమ్ముటకు అందరికిని ఆధారము కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీని గూర్చిన చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగూ ఉండగా పౌలు వారి మధ్య నుండి వెలుపలికి వచ్చెను. అయితే కొందరు మనుషులు అతనికి అట్టుకొని విశ్వాసించిరి. వారిలో అనేక దియోనియోసయు కమరేయు అని ఒక స్త్రీ వీరితో కూడా మరికొందరు ఉండిరి. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్న బైబిల్ గ్రంథంలో. అయితే ఆత్మ సంబంధమైన విషయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన వాక్యములు ఏమైతే ఉన్నదో ఈ 18వ వచనంలో మనం ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఎలాగున్నాయి? అటు తర్వాత పౌలు ఏ దేశం నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల ఒక యూదుని అతని భార్య అయిన పిస్కిలియను కనుక్కుని వారి యొద్దకు వచ్చి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోయారని కాదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. అంటే పౌలు గారు కూడా పిస్కిలియా, మరి ఇక్కడ వీరు డేరాలు కుట్టే వృత్తు. ఆనాడు పూర్వం కూడా డేరాలు ఎక్కువ కుట్టుకున్నారు. ఎందుకంటే బరకాల అనేది బరకమని మనం వాళ్ళు డేరాలు అనేవారు. ఆ వృత్తి కలిగిన వారు ఎవరంటే ఈ పిస్కిలియా వీరాన్ని వారు. అయితే వీరితో పాటు మరి పౌలు గారు కూడా వారితో ఏకమై ఏం చేస్తున్నాడు ఆయన అంటే అదే వృత్తి గలవారయ్యండి వారితో కాపురముండెను. వారు కలిచే పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున
సమాజ మందిరములను తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండును. అంటే వీరికి ఎక్కువగా దేవుని వాక్యమును తర్కారం చేస్తూ వారిని ఒప్పించుచున్నాడు పౌలు గారు. వీరితో కాపురం ఉంటూ డేరాలు కుట్టుకుంటున్న వారి జీవన ప్రయాణం, నేను ఇటువంటి వాడిని అటువంటి వాడిని తెలుసున్న కొందరు తెలుసున్న వారు ఇతడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ పనికి అలవాటు పడేవారు పౌలు గారు. ఏ పని చేస్తే ఆ పనికి మనం ఏ సంఘంలోకి వెళ్ళినా సంఘంలో మేము సేవకులం, పత్రికలు, మేము పరిచారికులం కాబట్టి మేము ఏ పని చేయము. కానీ పౌలు గారు పరిచర్యలో శిష్యుల కంటే గొప్ప పరిచర్య చేశాడు. కానీ అతని జీవనం కోసం డేరాలు కుట్టుకున్నాడు. ఎవరి కొరకు ఇబ్బంది పడేవాడు కాదు. అదే డేరాలు కుడుతూ వారికి సహకరించేవాడు. వారితో కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు అనేది మనం గమనించాలి. అయితే మరియు మాసిదోనియను వచ్చినప్పుడు పౌలు వాక్యములు బోధించుట యందును ఆదుతుర గలవారై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచు వారు ఎదురు దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకుని మీ నాశనముకు మీరే ఉత్తరవాదులని, నేను నిర్దోషినని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిర ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిర అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితోనూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. మరియు కొరింథుడైన అనేకులు విని విశ్వసించిరి, బాప్తీసు పొందిరి. ప్రియులారా, చూడండి, ఇక్కడ పౌలు గారు ఎక్కడైతే కొన్ని దినాలు ఉండి వెళ్ళాడో అన్ని దినాలలో కూడా పౌలు గారి పరిచర్య చాలా క్లియర్ గా మరి అపోస్తులైన పౌలు చరిత్రలో ఆయన చేసిన ప్రతి పట్టణం యొక్క ఆ పేరును, ఆయన జీవించిన జీవిత దినాలు, ఆయన నడిచిన మరి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళు నడిచాడు, ప్రయాణం చేశాడు అనేది, ఆయన ఊరికి ఎంత దూరం ఉన్నది, ఎంత దూరం ప్రయాణం చేశాడు అనేది ప్రతిదీ కూడా ఆ పుస్తకంలో రాయబడి ఉన్న మాటలు. కనుక మనము ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ రకంగా వాడుకుంటున్నాడు, యేసు ప్రభు ఏ రకంగా నిన్ను పిలుస్తున్నాడు అనే విషయాలన్నీ మనం అర్థం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఈ మాటలు, రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపాడకు మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనము ఉండునని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించిరి. అంటే సంవత్సరంన్నర అక్కడ ఉన్నాడు ఆయన పౌలు గారు. యేసు ప్రభు వచ్చి డైరెక్ట్ గా దర్శనములో నువ్వు భయపడకో, నీకు నేను తోడై ఉన్నాను అన్నారు. అంటే పౌలు గారు ఎంత ప్రార్థన, ఎటువంటి ప్రార్థన చేశాడో మనం అర్థం చేసుకోవాలి. సేవకులారా, మనకే పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు ప్రతి స్థలముకి వెళ్లే ముందు సందేహముతో ప్రార్థన. అందుకే సందేహమేల సమసమేల, సందేహమేల సంశయవేల. అంటే సందేహం ఎందుకు, సంశయం ఎందుకు, అంటే అనుమానం ఎందుకు. సందేహం అంటే అనుమానంతో కూడా సందేహంకి నువ్వెందుకు కలిగి ఉన్నావు అనే మాటను అక్కడ పాటగా రాశారు. పిల్లలు, ఈరోజు మనం సందేహపడకుండా ప్రార్థన చేసి దేవుని అధికారం కోరుకుని ముందుకెళ్లేవాడు పౌలు గారు. ఈ రోజున నీవు గాని నేను గాని మన ఎవరైనా గాని ఆత్మ సంబంధులుగా నివసిస్తున్నామా, ఆత్మ సంబంధులుగా నడుచుకుంటున్నామా, ఆత్మ సంబంధులుగా బలపడుతున్నామా, ఆత్మ సంబంధులుగా ఆలోచిస్తున్నామో లేదో ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు మనం గమనిస్తూ ఉంటే, గలిలయోలు అకేయకు అధిపతిగా ఉన్నప్పుడు
యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుగు అతన్ని తీసుకుని వచ్చిరి. వీరు ధర్మశాస్త్రమును ఎదురిట్టముగా దేవునిను ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని పౌలు నోరు తెరిచి మాట్లాడుచున్నగా, గలిలయు యూదులారా, ఇది యొక్క అన్యాయము గాని చెడ్డనారము గాని లేని ఎడల నేను మీ మాట సహనముగా వింటిని. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకునుడి. ఇలాగు సంగతుల గురించి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠమెదుటను తోలివేసెను. ప్రియులరా, ఇక్కడ చూసారు అంత చక్కగా వారిని తిరస్కరించాడు. చక్కగా వారి మనసు గాయపడకుండా, వారి మనసుకు బాధ కలగకుండా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య సువార్త ప్రభువు లేకుండా ఏ పని చేయలేదండి. ఈరోజు మనం ప్రభుతో కలిసి ప్రార్థన చేస్తున్నామా, ప్రభువు లేకుండా ప్రార్థన చేస్తున్నామా? ఏ సంఘాలు కలిగి ఉన్నారో, ఏ సంఘముతో మీరు జీవిస్తున్నారో, ఏ ఆలోచన కలిగి మీరు ఏ సంఘములో సభ్యులుగా ఉన్నారో, సంఘ సేవకుడు మాటలు గురువు కలిగి వినప్పుడు ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఏ శాస్త్రం తెలియనివాడా? అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. ఆనాడు మరి గ్రామ పెద్దలు, దేశ పెద్దలు వచ్చి అనేక రకాలుగా మాట్లాడడం, ఇది నాకు సంబంధమైన విషయం కాదు, ఎందుకంటే మీరు తర్కించుకునేది కాదు, నేను బోధించినది బోధు, ధర్మమైనది, మీకు నష్టమైన ఏ విషయం కూడా నేను మాట్లాడగలగట్లేదు. ఒకవేళ మీతో నేను ఏకీవించాలని నా మనసు అంగీకరించట్లేదు అంటే దేవునికి ఇష్టం లేని పని నేను చేయలేను అని నిర్ముఖమటంగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచించే ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడని విషయం మర్చిపోవద్దు. ఇది మాగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆత్మతండ్రి అయిన దేవదేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఉన్నామని, ఆయన మాటలు వింటున్నామని, ఈ లోకములో జీవించమే ఒక ప్రయాణం యాత్ర కలిగి ఉన్నామని, ఇది శాశ్వతమైన ప్రయాణము కాదు, అంటే జీవితం కాదు, క్షమించండి, శాశ్వతమైన జీవితం కాదు, ఇది ఒక ప్రయాణం. చుట్టచూపు ఒక చుట్టం మన ఇంటికి వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు, అతిగా ఉంటే వారం మించున్నాడు. అతను ఏదైనా పని ఉంటే వారం ఉండాలనుకున్నప్పుడు మంచి ప్లాన్తో వస్తాడు, మీకు కూడా మనకు కూడా మేలు చేయలేని వస్తాడు. నేను చాలా మంది దేవుని పని మీదను ఒకవేళ సొంత పని మీద వచ్చిన వారు ముందు చూపు కలిగి, ఆలోచన కలిగి, నేను అక్కడ ఒక పని మీద వెళ్తున్నాను, నేనున్న 4 రోజులు వారికి ఇబ్బంది కలగకుండా, వారికి మేలు చేసినట్లుగా, వారికి నష్టము కలిగించకుండా ఉండాలనేది అతను తినే దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి వారికి అనేక వస్తువులు తెస్తూ ఉంటాడు. ఎందుకంటే అవతల వారిని ఇబ్బంది పెట్టకూడదు అని. చాలా మంది అంటారు, అన్నయ్య గారు లేకపోతే వరుసలు పెట్టి పిలుస్తూ, ఎందుకు తెచ్చారయ్యా, ఇవన్నీ ఉన్నాయి కదా, మేమేం చేస్తున్నాను మీకంటే, లేదు లేదు అంటారు. ఎందుకంటే అవతల ఎదుటి వారి యొక్క మనసును గాయపరచకుండా అతడు పనిని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాడు. ప్రియులారా, అదే వటలకు వెళ్ళగానే ఏదో మరి వటల్లోకి వెళ్తే అంత కూడా ఖర్చు కాదు. అయితే వారు ఏం చేస్తున్నారు, అవతల వారి యొక్క ప్రేమను పొందుతూ, అవతల వారి యొక్క ఆతిథ్యం తీసుకుంటూ, అవతల వారికి ఇతని సహాయం కూడా అవతల వారికి ఇచ్చుచూ అతడు చక్కటి జీవితాన్ని అక్కడ మరి నడుపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రోజున మనం చాలా మంది, ఒకప్పుడు ఎవరైనా ఇళ్ళకి వెళ్తే సాంప్రదాయము, ఒక మనిషి యొక్క సాంప్రదాయం తెలుసుంటే మనం 1 పూటన్నా 2 పూటలున్నా మనము 4-5 పూటలు సరిపడగా కొన్ని వస్తువులు పట్టుకెళ్తాం, వాళ్ళు తినే వస్తువులు. ఎందుకంటే వారి ఆనందం, వారిని సంతోషపరచాలనేది. ప్రియులారా, మా అప్పుడు అంటాం, ఏంటి ఇలాగ వచ్చారంటే చిన్న పని పడి వచ్చాను అని అంటాం. అప్పుడు పర్లేదు 2 రోజులు ఉండాలి, 2 రోజులు ఉండాలని ఇక్కడ
2 రోజులు ఇక్కడ పని పడింది అందుకే ఇక్కడికి వచ్చాను అంటారు. పర్లేదండి అంటారు. కొందరు అయితే ఏంటి ఇక్కడికి వచ్చాడు, వీడు రావటం వల్ల మనకి ఇబ్బంది అవుద్దేమో అని, లేదా అతను వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెలియకుండా అతని గురించి ఏదేదో సనగటం అనేది జరుగుతుంది ఈ లోకంలో. ప్రియులారా, ఒక బంధువు వచ్చినప్పుడు ఆ బంధువుని మనం అతిథిగా చూసినప్పుడు దేవుడు హర్షించేవాడు, సంతోషపడేవాడు. సాటి మనిషిని ప్రేమించమన్నాడు, సాటి బంధువుని గౌరవించమన్నాడు, సాటి ఆత్మీయుడిని ప్రేమించి నీవు ఏమి అని శ్యామము తెలుసుకో అన్నాడు. ఇక్కడేమో పౌలు గారు ఏమంటున్నారు, ఉత్తరం రాస్తున్నాడు ఏమని, అన్యులైన నా సహోదరులారా మీరు క్షేమమేనా అన్నాడు. 15వ వచనంలో మనకు కనపడుతుంది ఈ మాటలు. ఎందుకన్నాడు, వారు మన బంధువులే, వారు మన తోటి వారే, వారు మన స్నేహితులే, వారు పరలోకమైన సంబంధులే. కానీ ఇక్కడ చూడండి, దేవుడెవరో తెలియని దేవతలకు దేవుడెవరో తెలియని పేరు రాశారు. కానీ దేవుడెవరో నేను చెప్పడానికి వచ్చానని పౌలు గారు అదే ఆదర్శంగా తీసుకుని అనేకులని ప్రభు వైపు తిప్పునటం మనం చూస్తాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రభువు మాట్లాడేవాడు, ప్రభు వినేవాడు, ప్రభు గ్రహించేవాడు, ప్రభు చూచేవాడు. ఈ మాత్రం మర్చిపోవద్దు. ఈ 4 ఖచ్చితంగా మనుషులు మనసులో పెట్టుకోవాలి. నన్ను ఎవరు గమనిస్తున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు, వినవచ్చాడా, చూసొచ్చాడా అని అంటారు. మనుషులు చూడకపోవచ్చు కానీ నిన్ను నన్ను సృష్టించి ఈ ప్రయాణములో పెట్టిన ఆయన మాత్రం చూడకుండా ఉండడు. మనకి ఏదైనా హాని చేస్తుందంటే అవతల మన మూర్ఖత్వంతో అయి ఉండాలి, హాని కలిగి ఉండాలి, లేదా మనము దాన్ని గ్రహించక హాని కలిగి ఉండాలి. ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న హాని మనకు కలుగుతుందంటే మనల్ని దేవుడు ఏదో మరి చెప్పబోతున్నాడు, ఏదో రీతిగా మనల్ని గర్దిస్తున్నాడు, ఏదో రీతిగా చాలా మంది అంటారు, ఎవరి ముఖం చూశానో రక్తం కళ్ళ చూశానంటారు. నిజమే ప్రియులారా, అది దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రతి వారికి కూడా జరుగుతుందంటే కాదు. సాతానుగాడు అపనమ్మకం కల్పించే పనులు చేస్తూ ఉంటాడు. గాయపరిచి, చూసావా దేవుని ప్రార్థన చేసుకున్నాను, ఎవరు ఎదురు రాలేదు, ప్రభువు నా నామంలో నేను ప్రయాణం సాగించాను, ఏంటి శోధన అనుకుంటారు. అంటే ప్రియులారా, ఇది నీ తొందరపాటో నీ పొరపాటో లేకపోతే నీ మందలింపో లేకపోతే దేవుడు ఏం చేస్తుండో అది గ్రహించరు. వెంటనే సులువుగా నోటుకు వస్తుంది కాబట్టి మాట్లాడతారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు మాత్రం ఏమన్నాడు, అయ్యా మీతో తర్కించుటకు నా మనసు అంగీకరించట్లేదన్నాడు. అంటే మీతో నేను ఏకీవించలేను కాబట్టి నన్ను పొరపాటుగా ఎంచుకోకండి అన్నాడు. వీళ్ళు ఎంత సున్నితంగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. అదే రీతిగా మనము కూడా ఆలోచనకు రావాలి. గనుక మనం ఈ సాయంకాల పూట వింటున్న మీ అందరూ, మీరు నేను, మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా జీవిస్తూ ప్రభు యొక్క మార్గమును వెతుకుతూ ఆయన రాకడకు సిద్ధపడే మనసును దేవదేవుడు అందించి ఆయన వేడుకలలో మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగాను మేలుకరముగా దీవునికరముగా ఆశీర్వాదకరముగా ఉంచి బలపరిచి నడిపించమని, నీ దీవెన యావత్తు తోడుగా ఉంచి నడిపించి వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తుండగా, ఓ దేవా నీ సన్నిధి కాపుదలను నీ ఆలోచన క్రియలను సమకూర్చి నడిపించి బలపరచుమని, నీ దీవెన యావత్తు తోడుగా ఉంచి బలపరిచి ఆదరించమని ఈ దినము ఎందరైతే నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారో, ఏ ఆలోచనతో ఏ తలంపులు కలిగి ఏ ఉద్దేశం కలిగి ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చారో, నీ ఎదుటికి వచ్చి నిలబడ్డారో ప్రార్థిస్తున్నారు. వారి బిడ్డలందరినీ వారి వారి తలంపులు వారి ఆలోచనలన్నిటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఓ ప్రభువా, ఓ దయగల మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి మేమందరం నడుచుకునే కృపను, నీ ఆలోచన బట్టి మేమందరం నడిచే జీవితమును మాకు దయచేయండి. మా దేశాన్ని, దేశ ప్రజలను
దేశంలో ఏమి జరుగుతుందో ఎప్పుడేమి జరగబోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. గనుక నీ ఆలోచన మాకు తోడుగా ఉంచు దేవా. అకాల వర్షాలు, అకాల తుఫానులు, అకాల ఎండలు, ఇదిగో మైన డిసెంబర్ నెల, ఇదిగో తండ్రి అక్టోబర్ నెల, మరి ఒక నెలే ఉంది ప్రభా, ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నది. 10 నెలలు ఎలా జరిగిపోయిందో మాకు తెలియదు. పండగ నెల ఆల్రెడీ వచ్చేసింది ప్రభా. ఇదిగో తండ్రి ఈ నెల నుంచే పండగ యొక్క పనులు తండ్రి, ఇల్లులు శుభ్రం చేసుకోవటం, చాలా మరి దేవాలయం శుభ్రపరచుకోవటం, అనేకమైన పనులు సేవకులు నడుము కట్టుతూ వచ్చే నెలలో ఏమి చేయాలి, ఎలా చేయాలని ముందుగానే ఆలోచించుకుంటూ నీ పుట్టి వేడుకను, నీ పుట్టి యొక్క జన్మదినమును ఎలా జరపాలో, ఎలాగ దాన్ని జరిపించాలో, అనేకులకు ఆనందం చూపించాలో, నీ రాకడ వార్తను ఎలా చూపించాలో, ఎలా ప్రకటించాలో ఆలోచన కలిగిన ప్రతి సేవకుడుకును, ప్రతి కుటుంబానికును నీ మేలు చేత, నీ కృప చేత నింపి బలపరిచి ఆదరించమని, ఉదయకాలం అంతా మా పనిపాటల్లో, ప్రయాణంలో, ఆలోచనలో, తలంపుల్లో, పనిపాటల్లో తోడుగా ఉండి నడిపించిన దేవా నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడిని నేను అనేకుల కొరకు, నా దేశ ప్రజల కొరకు, ప్రపంచ ప్రజల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు, చిన్నల కొరకు, వృద్ధుల కొరకు, నీ పిలుపునందుకుని భూలోకం దిగి వచ్చిన బిడ్డల కొరకు, నీ పిలుపునందుకుని పరలోక రాజ్యము చేరిన ఆత్మల నిమిత్తము కొరకు, ఈ లోకములో నాయనా ఉన్న ఆయా వృత్తులు కలిగి ఆయా పనుల మీద ఇది బాధ్యత కలిగి నాది, నా దేశమని ఎందరైతే ముందుకు సాగుచు పనులు చేయుచున్నారో ప్రతి వారిని పేరు పేరిన నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఒకరా ఇద్దరా కాదు ప్రభా, అందరని. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు, బాలింతరాలకు, తల్లికి బిడ్డకు క్షేమము, బిడ్డలు లేని వారికి బిడ్డలను, వివాహములు కావలసిన వారికి వివాహమును, సంతానం లేని వారికి సంతానము కలగజేయండి ప్రభా. నేను ఎవరైతే శోధన, వేదన, బలహీనతలు, హాస్పిటల్, ఐసీలో ఉండి అల్లాడుతున్నారు వారికి స్వస్థత, ఆరోగ్యమును, ఇది దేవుడిచ్చిన మార్గం, దేవుడిచ్చిన వెలుగు, దేవుడిచ్చిన శక్తి అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని సాక్షులుగా నిలబెట్టి నడిపించమని, రేపు విశ్రాంతి దినము తండ్రి సంస్కార విందు, నీ శరీరము నీ రక్తము తాగే తీసుకునే సమయము ప్రభ. కాబట్టి నాయనా ఈ నెలంతా కూడా అదే పని ప్రతి వారు కూడా 22 తారీఖుల వరకు చేస్తున్న ఈ పనులన్నింటిలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని, ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ సాయంకాలం పూట ప్రభ అందరికి సుఖనిద్ర ఇవ్వండి, ఆరోగ్యము, నీ రాకడి సిద్ధపరచండి, నీ ఆలోచనతో బలపరచు నడిపించమని ప్రభువైన క్రీస్తు నామను అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడైన మాకు దయచేసి మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, శోధనకి తప్పించము, రాజ్యము, శక్తియు, మహిమా నిరంతర నీవు నా తండ్రి, ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపవాదికులేం ప్రవేశరత్నమే జయము, అపవాదికులేం ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాదికనంత కళాశం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.